ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము దేవా మీ ప్రియపాద సన్నిధానంలోనికి దేవా సజీవులమైన నేను మేము మీ దయ చొప్పున మీ కనికరము చొప్పున మీ సన్నిధానంలోనికి వచ్చి మీ నామమును గణపరచి దేవా మీ నామమును ప్రస్తుతించడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. అనేకులకు లేనటువంటి ఒక గొప్ప ధన్యత, గొప్ప భాగ్యమును దేవా మీరు మాకు అనుగ్రహించి దేవా యోహాను సువార్త 14:6లో రాయించబడినట్లు యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ అనుభవము గుండా దేవా మేము అలాగూ దేవా ఇంకను రక్షణ లేని అనేకులు రాగలగటానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవా కరుణించము, ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి లాగు దేవ మీ సన్నిధానంలో మేము చేరి దేవా మరొక పర్యాయము కీర్తనలతో దేవ మరొక పర్యాయము వ్యక్తిగత ఆరాధనతో మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి మీరు మాకు చూపిన మీ కృపకై స్తోత్రాలు. కరుణించము. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత ఆధిపత్యం వహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న మీద ఆశను బలపరచము దేవా, పరమ నుంచి కొంత అనుగ్రహించండి. పాటలు పాడేవారిని బలపరచము, వాయిద్యాలు వాయించేవారిని బలపరచము. మైక్ సిస్టము దేవ చక్కగా పని చేయలాగా మీరు సహాయం వచ్చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యం వినబోతా ఉన్నారో అటు వారిని దేవ మీరే రక్షిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. శత్రువు ఎక్కడ పని చేయకుండా సహాయం చేయండి. వాతావరణాన్ని తేటపరిచి మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లా మీటింగ్ ఆది అంతం వరకు దేవా మీరే సహాయం చూపండి. ఎక్కడ కూడా తండ్రి ప్రభావ మరి తొందరపాటు లేకుండా, పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయం చేయండి. అటు తిరిగి మా తండ్రి మీ సన్నిధానంలోకి వచ్చిన మేము మా గురి క్రీస్తుగా ఉండులాగున మీరు సహాయం చేయండి. దేవ ఇహలోక విషయాలన్నీ మరిచిపోయి దేవ మాకున్న పరిస్థితులు ఏవైనా సరే మీరు మాత్రమే చక్కజేయగలరని దేవ నమ్మి విశ్వాసముతో ముందుకు సాగగలిగే మనసును దయచేయమని వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయం యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 193. పాట సంఖ్య 193. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచు దేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచు దేవా. నీ రక్తము చిందించి నూతన జన్మము నీచి. నీ రక్తము చిందించి నూతన జన్మము నీచి. స్వాస్థ్యముగా మమ్ము చేసి నీ మందిరమున నిలిపి. స్వాస్థ్యముగా మమ్ము చేసి నీ మందిరమున నిలిపి. గురువలయందు కృప చూపించి తృప్తిగా పోషించితివి. గురువలయందు కృప చూపించి తృప్తిగా పోషించితివి.
ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచు దేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచు దేవా. నీ మందిరములు నిత్యము వసించి వర్ధిల్లెదము. నీ మందిరములు నిత్యము వసించి వర్ధిల్లెదము. అనుదినము నూతన బలమును పొంది అనుదినము స్తుతించి నూతన బలమును పొంది అన్నిటి అందు దీవించబడి ధాన్యులుగాను ఉండెదము. అన్నిటి అందు దీవించబడి ధన్యులుగాను ఉండెదము. మహిమా 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 నీకే. మహిమా 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 నీకే. నీ మందిరము అతి సుందరము. నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచు దేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచు దేవా. నీ మందిరములు దొరుకున్ నిత్యానందము నిరతం. నీ మందిరములు దొరుకున్ నిత్యానందము నిరతం. శోధన శ్రమల యందు కడలగా స్థిరముగా నిలచు. శోధన శ్రమల యందు కడలక స్థిరముగా నిలచు. అంతములేని అద్భుతమైన ఆదరణ పొందెదము. అంతములేని అద్భుతమైన ఆదరణ పొందెదము. మహిమా 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 నీకే. మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారము. నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచు దేవా. మహిమా తేజస్సు మెండుగా నింపి నూతన పరచు దేవా. కోల్పోతిమి నీ మహిమను మాయతి
మహిమను మునుపటి మహిమను మించిన మహిమతో నిండుగా నింపుము దేవా. మునుపటి మహిమను మించిన మహిమతో నిండుగా నింపుము దేవా. మహిమా 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 నీకే మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు నిండుగా నింపి నూతన పరచు దేవా. మహిమా తేజస్సు నిండుగా నింపి నూతన పరచు దేవా. అంతము వరకు నమ్ము సజీవరాల వలెనుంచి. అంతము వరకు మమ్ము సజీవరాల వలెనుంచి. కట్టుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను. కట్టుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను. యుగ యుగములకు ఘనత మహిమ నీకు కలుగును గాక. యుగ యుగములకు ఘనత మహిమ నీకు కలుగును గాక. మహిమా 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 నీకే. మహిమా 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 నీకే. నీ మందిరము అతి శృంగారము నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు నిండుగా నింపి నూతన పరచు దేవా. మహిమా తేజస్సు నిండుగా నింపి నూతన పరచు దేవా. పాట సంఖ్య 194. యేసు నీకేం జయం జయము. యేసు నీకేం జయం జయము. నీవే లోక పాలకుడవు. నీవే లోక పాలకుడవు. సర్వ సృష్టికి సృష్టికర్తవు. సర్వలోక రక్షకుడవు.
అనుచు నీకే పాడెదం, జై జై అనుచు నీకే పాడేదం. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. జన్మించే జగమున మానవ రూపమున చిత్తముకై తానే బలియాయే. జన్మించే జగమున మానవ రూపములో చిత్తముకై తానే బలియాయే. పాపి అయిన మానవుని రక్షింప సిలువనెక్కి తన ప్రాణముని చెంప. రక్షింప సిలువనెక్కి తన ప్రాణముని చెం. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. మరణము ద్వారా అంతమాయే బలులు, తాన సమాధి సర్వం కప్పెన్. మరణము ద్వారా అంతమాయే బలులు, తాన సమాధి సర్వం కప్పెన్. తిరిగి లేచోటచే సర్వనూతనమాయే. సంపూర్ణముగా ఓడిపోయి మృత్యు సమాధి, తిరిగి లేచుటచే సర్వనూతనమాయే. సంపూర్ణముగా ఓడిపోయి మృత్యు సమాధి. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమందెన్, తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెన్. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతమందెన్, తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెన్. రాజురాజై ప్రభువుల ప్రభువై ఉంది అధికారము పరలోకముపై. రాజురాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. నీవే లోక పాలకుడవు, నీవే లోక పాలకుడవు. సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జయ జయ నీకే పాడేదం, జయ జయ నీకే పాడేదం. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. తన రూపమునకు మార్చనిష్టమాయే. సృష్టి కంటే ముందు తానే సంకల్పించే. తన రూపమునకు మార్చనిష్టమాయే. సృష్టి కంటే ముందు తానే సంకల్పించే. లోక దుఃఖము నుండి అనంత
తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం హల్లెలూయా భూమి పైన హల్లెలూయా భూమి పైన యేసునికే జయం జయము యేసునికే జయం జయము నీవే లోక పాలకుడవు నీవే లోక పాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు జయ జయనుచు నీకే పాడేదం జయ జయనుచు నీకే పాడేదం యేసునికే జయం జయము యేసునికే జయం జయము చివరిగా పాట సంఖ్య 196 సాంగ్ నెంబర్ 196 మొదటి చరణం మూడవ చరణం ఐదవ చరణం నామనోం నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వేదకి నందాక్షించితివే వేదకి నందాక్షించితివే నామనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ పాప భారము తోడా చింతించి పగాయుచునుంటి నీ పాప భారము తోడా చింతించి పగాయుచునుంటి కరువరి శిలువలోనా శ్రమలం కరువరి శిలువలోనా శ్రమలం ఉంది నన్విడిపే చితివే ఉంది నన్విడిపే చితివే నామనో నేత్రము తెరచి నా కఠిన
బ్రతికిన నేమి నీకై జీవించెద ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చియాదుకుంటివయా ఓదార్చియాదుకుంటివయా తెరచి నా కఠిన హృదయమును మార్చి నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధితం స్తుతి పాత్రగా ఆరాధితం యుగ యుగములు సర్వయుగములు యుగ యుగములు సర్వయుగములు ఆమను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నందాక్షించితివి వెదకి నందాక్షించితివి నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ప్రభుని ఆరాధించక మునుపు యథాప్రకారముగా మనం మన భాగంలోనికి వెళ్ళి దానిని ధ్యానించి మనము ప్రభును ఆరాధించుదాం. దాని కొరకై యోహాను సువార్త
3వ అధ్యాయము 16వ వచనం. గాస్పల్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు మనందరితో మాట్లాడినట్లు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క ప్రేమ స్తోత్రమయ్యా. అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించడానికి దేవ సర్వాధికారం కలిగిన దేవుడవు నీవు. మీటింగ్ ఆది నుంచి దేవా మీరు విడవక్క నా ఎడల మా ఎడల మీరు చూపుతొచ్చిన మీ కృపకై స్తోత్రాలు, మీ దక్షిణ హస్తముకై స్తుతించగలుగుతున్నాం. మీరు చేసిన సహాయముకై స్తోత్రాలు. అలాగే ఈ ఆరాధన వర్తమానమును కూడా దేవా మీరే కరుణించుము. దేవా వెల్లడవుతున్న మాటల చేత మా జీవితాలు మార్చబడేలాగున మీరు అనుమతించండి. జరుగుతున్న పరిచర్య ద్వారా మీ నామమునకు మహిమ, అనేకుల రక్షణ కొరకై దేవా ఈ మీటింగ్ ఉండగలుగుటకు సహాయము చేయండి. నిలవబడుతున్న మీ దాసుడునైనా నేను అయోగ్యుడను. దేవ నన్ను కరుణించుము, నన్ను క్షమించుము. నాలో మంచిదేది లేదు, కేవలం మీ దయ మీ ప్రజల ప్రార్థన ద్వారా మాత్రమే నిలవబడుతున్నాను. కరుణించి బలపరచండి. దేవ చెప్పే ప్రతి మాట మా జీవితాల్లో కార్యరూపం దాల్చగలుగుటకు అనుమతించమని, శత్రువు ఎక్కడ పని చేయకుండా సహాయము చేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకందరికీ పరిచయమైన భాగమే. ఇక్కడ చూస్తే మనకు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో వర్ణించబడతా వచ్చింది కదా. ప్రతి వారం మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని ప్రేమను గురించే నేర్చుకుంటూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏమన్నా ఇంకా దేవుని ప్రేమ తప్ప మిగిలినవి ఎన్నో సంగతులు ఉన్నాయి కదా, వాటిని గురించి మాట్లాడచ్చు కదా, వాటిని గురించి మీరు పూరించవచ్చు కదా అని కొంతమంది అంటూ ఉన్నారు. అయితే ఈ చివరి దినాల్లో ప్రధానముగా ఒక క్రైస్తవ జీవితంలో మనం ఏదైనా మరచిపోయినామా అని ఒకసారి మన గత జీవితమును ఇప్పటితో పోల్చుకుంటే మనం ఎక్కువగా మరచిపోయేది ప్రేమే. అవునా కాదండి? చాలాసార్లు మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 33.5 సంవత్సరం జీవించారు. అవునా కాదా? 33.5 సంవత్సరం జీవిస్తే 30 సంవత్సరాలు తన కుటుంబం కొరకు ప్రయాసపడితే ఆయన 3.5 సంవత్సరము ఆయన చేసిన పని ఏంటంట? దేవుని పని. అక్కడెక్కడ చూసినా కూడా ఆయన రాయించిన మాటలు ఏంటంట? ప్రేమించెను. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతూ ఉన్నప్పుడు కూడా ఆయన పలికిన మాట ఏంటంట? ప్రేమామృతమైన మాట. మరి మన ఈ దినాల్లో మనం రక్షింపబడి ఉంటాం, మనకు దేవుని ప్రేమ ఏంటో తెలుసు, మనం దేవుని ప్రేమను రుచి చూసి ఉంటాం. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే మనం ఎవ్వరికి దేవుని ప్రేమను గురించి పరిచయం చేయం. కారణం ఏంటో చెప్పమంటారా? ముందు మనం ఆ ప్రేమలో నివసించడం లేదు కాబట్టే దేవుని ప్రేమను ఇతరులకు చూపించలేకపోతూ ఉన్నాం. అదే మనం నివసించామనుకోండి, ఈ ప్రేమ యందు మనం వేరుపారి జీవించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్మా యేసయ్యే దేవుడు అని చెప్పాల్సిన పనులే. వాళ్ళే అడుగుతారయ్యా, ఇంత ప్రేమను చూపిస్తూ ఉన్నవే, ఎక్కడి నుండి వచ్చింది ఈ ప్రేమ నీకంటే? నన్ను రక్షించిన నా ప్రభు నేను ప్రేమించిన దానికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒక్క మాట చాలదా? ఇది కాదా క్రియాసహితమైన ప్రేమ?
దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించి మన కొరకు ఏమి ఇచ్చాడంట? ఆయన ఏమిచ్చాడు? తన ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఎక్కడుంటుందంట? లేవియకాండంలో రాయించబడింది, రక్తములో ప్రాణం ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలా. కాబట్టి రక్తములో ప్రాణం ఉంటుంది. ఆయన రక్తము మనల్ని ఏం చేస్తూ ఉందంట? ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఒక 4 విషయాలు మనము పరిగెరుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై రండి. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ 1 Corinthians చాప్టర్ 5 verse 7. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన రక్తం ఏం చేస్తుందంట? మొదటిగా రండి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చాలండి అమ్మా. ఏం రాయించబడతా వచ్చింది? క్రీస్తు అన్న మన ఎవరంట? ఆయన పస్కా పశువు. పస్కా బలి దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంట? పాత నిబంధనలో మనము చూస్తే పస్కా బలి దేనికి సాదృశ్యముగా దేవుడు ఉంచుతా వచ్చినాడంటే ఇట్స్ ఏ ప్రొటెక్షన్ అండ్ డెలివరెన్స్. అదేంటంట? వారికి రక్షణార్థమైన నూతనమైన నిబంధనలో చూస్తే మనకు రక్షణ అన్న మాట కనపడుతుంది. అయితే పాత నిబంధనలో చూస్తే వారికి ఏంటంటది? భద్రత. అదేంటంట? భద్రత. మనము చూస్తే మన పితరులైన ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు కదా ఎక్కడున్నారంట? వారు ఐగుప్తు దేశములో ఉన్నారు. ఎక్కడ రాయించబడింది ఈ మాటలు? ఆది కాండములోనే 12 నుంచి 14 అధ్యాయుల లోపు అబ్రహాముతో దేవుడు అంటాడు. ఏమంటాడు? అయ్యా అబ్రహాము, నీ సంతతి వారు ఏం చేస్తారంట? 400 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు ఈ ఐగుప్తు దేశములో బానిసత్వం చేస్తారు. దాని తర్వాత నేను ఏం చేస్తాను? వాగ్దాత్త దేశములోనికి వారిని తీసుకొని వెళ్తానని దేవుడే వాగ్దానం చేశాడు. ఎవరితో? అబ్రహాముతో. కాబట్టి మనము చూస్తే ఆ మాట నెరవేర్చబడటం కొరకై 430 సంవత్సరాలు గడిచిన తరువాత దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? మోషేని ఏర్పరచుకుంటా వచ్చాడు. ఎక్కడ రాయించబడిన ఆ మాటలు? నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము చూస్తే, అప్పుడు మోషే తన మామైన ఇత్రో మందను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంట? హోరేబు అన్న పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ దేవుడు తనతో మాట్లాడడం ఆరంభించాడు. ఎలా మాట్లాడాడంట? అదంతా మనకు పరిచయమే. దేవుడు తనతో మాట్లాడిన తరువాత ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన క్రియలు ఆ ఐగుప్తు దేశములో మోషే చేశాడు. దాని తర్వాత ఏమైందంట? ఆ 13, 14, 15లో మనము చూస్తే ఎన్నో అద్భుతమైన క్రియలు చేసినప్పటికీ కూడా ఆ ఫరో అన్న రాజు యొక్క హృదయం ఏమైపోతూ వచ్చిందంట? పలుమార్లు కఠినపరచబడతా వచ్చింది. మనం అనుకుంటాం ఏమని తెలుసండి? అయ్యో ఇంత కఠినమైన మనసు ఏంటండి అని కదా మన వారికి అనిపిస్తుంది. అయ్యో నా భర్త ఇంత కఠినమైన మనసు, నా తల్లి ఏంటి ఇంత కఠినమైన మనసు, నా తండ్రి ఏంటి ఇంత కఠినమైన మనసు, నా అన్నకెందుకు, నా చెల్లికి ఎందుకు ఇంత కఠినమైన మనస్సు అని అంటాం. అయితే ఇక్కడ చూస్తా ఉన్న కఠినమైన మనసులన్నీ చాలా సున్నితమైనవి. అవి మనకు అర్థం అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? తిరిగి నిర్గమకాండంలోనికి వెళ్ళాలా. నిర్గమకాండంలో చూస్తే వారు ఏం చేస్తూ ఉన్నారంట? మొర పెడతా ఉన్నారంట, ఏడుస్తూ ఉన్నారంట, ఆకలి దప్పుల చేత ఉన్నారంట, నిద్ర లేని జీవితంలో జీవిస్తూ ఉన్నారంట. కఠోరమైన బానిసత్వం, దట్ ఈస్ నాట్ లేబర్. వారు పనివారు కాదు. అక్కడ ఎవరంట? వారు బానిసలు. అట్లాంటి స్థితిలో ఉంటే మనకుందండి? మనమున్న మాటలా? చాలామంది అంటారు, ఏమక్క దేవుని మందిరానికి రావేంటక్క, ఏమన్నా దేవుని మందిరానికి అన్న ఎంత పని ఉందన్నా, అన్న ఎంత ఇబ్బంది పెడుతున్నాడన్న నా భర్త, నా భార్య ఎంత ఇబ్బంది పెడుతుందన్నా, నా తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పెడుతున్నారన్నా. ఆ దినాల్లో ఇశ్రాయేలుకు
ఫరో పెట్టిన కఠినమైన బానిసత్వపు జీవితం నీకుందా అని ప్రశ్నిస్తున్నా. మనకుందండి. ఈరోజేమో ఎన్నో కారణాలు చెప్తూ ఉన్నాం. ఏమని? దేవుని మందిరానికి రాకపోవడానికి ఎన్నో కారణాలు మనల్ని మనం సమర్థించుకుంటూ ఉన్నాం. కానీ అక్కడ అట్లా కాదు. వాళ్ళు ఏం చెప్పినా కూడా ఫరో వినే స్థితిలో లేడు అక్కడ వాస్తవానికి కదా. ఇంకా మనం ముందుకు సాగితే ఆ 13వ అధ్యాయంలో దేవుడు వారికి ఒక నిబంధన ఇచ్చాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలీయులారా, మోషే అంటూ ఉన్నాడు, అయ్యా ఇశ్రాయేలీయులారా, మీరు ఏం చేయాలా? ఒక గొర్రెనైనా తీసుకొనండి, లేదంటే ఒక మేకనైనా తీసుకొనండి. ఇదేంటంట? పస్కా పండుగ. పస్కా పండుగ కొరకై వధింపబడుతున్న పశువు ఇది అని చాలా చక్కగా చెప్పాడు ఆయన. అన్ని ఏమన్నాడు? ఆ పస్కా పశువును వధించి రక్తము తీసుకొని ఏం చేయాలంట? పైన మన యొక్క ద్వారబంధకముల పైన, అలాగే ద్వారబంధకముల సైడున బుయ్యాలంట, కింద బుయ్యద్దు. ఏం చేయకూడదంట? కింద బుయ్యద్దు. నేను నా చిన్నతనంలో ఒక 3rd 4th క్లాస్ ఉన్నప్పుడు మా ఇంటికి కింద అంతా రెడ్ పెయింటింగ్ ఉండేది పట్టెకి. ఎందుకనంటే అప్పుడు తెలియదు, అనుకునేవాడిని బహుశా ఓహో రెడ్ పెయింట్ కొట్టాలనుకుంటా అని. తర్వాత ఈ మాటలు చదువుతున్నప్పుడు అర్థమైంది, ఓహో మనం ఏం చేయాలా? మన ఇంటికి మనకు రక్షణ ఉండాలంటే చాలామంది ఏం చేస్తారు? నూతనంగా ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? రక్తాన్ని చిందిస్తారు ఆ ఇంటిలో కదండి. అలాగూ మనము చూస్తే ద బ్లడ్ ఆఫ్ జీసస్ గివ్స్ అస్ ద ప్రొటెక్షన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ రక్తము మొదటిగా ఏమిస్తూ ఉందంట? రక్షణ లేదా భద్రతను ఇస్తూ ఉంది. ఇశ్రాయేలు జీవితములో ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు అక్కడ మనము చూస్తే ఫరో రాజు ఇంటిలో మొదలుకొని ఆ ఇంటిలో భిక్షాటన చేసే ఆ యొక్క వ్యక్తి వరకు ఎవరికైతే ఆ పిల్లలు ఉన్నారో ప్రథమ పుత్రుడు ఏమైపోతూ వచ్చాడంట? చచ్చిపోతూ వచ్చాడు. ఒకసారి చూడండి దేవుడు ఎంతగా తీర్పు తీరుస్తాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఒక ఉదాహరణ మాత్రమే కదా. ఐగుప్తు దేశంలో ఫరో ఎంత ఇబ్బంది పెడతా వచ్చాడంటే దేవుడు ఎట్లాంటి తీర్పు ఇచ్చాడంటే వారి ఇంటిలో శవము లేని ఇల్లు ఒక్కటైనా లేదంట. ఐగుప్తు దేశములో శవం ఉన్నాయి, అయితే అదే ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలు ఇంటిలో ఏం లేదంట? శవము లేదు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతో కదా. సీ ద ప్రొటెక్షన్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ గివ్స్ అస్ ప్రొటెక్షన్. మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేని జ్ఞాపకం చేసుకోవాలా? అయ్యా నీ ప్రశస్తమైన ఈ రక్తము నాకు మొట్టమొదటిగా ఏమి ఇస్తూ ఉందంట? భద్రతనిస్తూ ఉంది కదా. ఒకవేళ ఆయన రక్తము భద్రతని ఇవ్వకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి? ఒకసారి పశువు వధింపబడకుండా ఉన్నట్లయితే ఇశ్రాయేలీల గృహములలో కూడా ప్రతి ఇంటిలో ఏముండేదంట? శవము ఉండేది. కానీ ఎవరు చచ్చిపోలేదు ఇశ్రాయేలీయులు. చనిపోయింది కేవలం ఎవరంట? ఐగుప్తీయుల కుమారులు మాత్రమే కదా. కాబట్టి మనము చూస్తే మనం ఎందుకు మొదటిగా ప్రభుని ఆరాధించాలంటే, దేవా నీ రక్తము ఏం చేస్తూ ఉందంట? నాకు రక్షణ లేదా భద్రతనిస్తూ ఉందయ్యా అని మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. రండి రెండవ అనుభవంలోనికి వెళ్దాం. షాల్ వి టర్న్ ఫర్ ద సెకండ్ ఎక్స్పీరియన్స్. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 verse 11. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ చూస్తే రెండవదిగా ఏంటంట? ద బ్లడ్ ఆఫ్ జీసస్ గివ్స్ అస్ అథారిటీ అండ్ డెలివరెన్స్. ఇక్కడ చూస్తే ఏం రాయించబడతా వచ్చిందంట? ఈ సందర్భం అంతా బాగా చదివితే వానిని అంటే ఇక్కడ ఎవరంట? వానిని అంటే ఇక్కడ ఎవరంట? సాతాను అని అర్థం. సాతానును చూడండి, నేను చాలాసార్లు దేవుని యొక్క మాటలను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు చెప్పాను. సాతాను ఏం చేస్తారంట? మనల్ని డైరెక్ట్గా అటాక్ చేయడు.
వాడు ఏం చేస్తాడు? కొన్ని పాపములను మన ఎదుట ఉంచుతూ వచ్చాడు. గత వారం అనుకుంటా పంచుకుంటూ వచ్చాను కదా, హవ్వ ముందర ఏముంచాడంట? హవ్వ ముందర ఏముంచాడంట? నువ్వు దేవత వలె అవుతావు అని అన్నాడు. ఆ పాపమును ఉంచాడు. టెంప్టింగ్, ద సిన్ ఆఫ్ టెంప్టింగ్. రెండో వ్యక్తి ఎవరంట? రెండో వ్యక్తి అక్కడే చూస్తూ వచ్చినాం మనం. అట్లా ఒక్కొక్కరి ఎదుట ఏం చేస్తూ వచ్చాడంట? ఒక్కొక్క పాపమును జరిగించడం కొరకైన సంగతులు ఉంచుతూ వచ్చాడు. అయితే ఇక్కడ చూస్తే మన జీవితంలో ఆయన రక్తము మనం ఎప్పుడైతే మనం గమనించండి, సాతాను మన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం మోకాళ్ళు వంగుతామో, ఆయన రక్త ప్రోక్షణ క్రిందికి వస్తామో, అప్పుడు ఏమవుతుందంటే మన జీవితము ఏమవుతుంది? సాతానును జయించే వారముగా మనం ఉంటాం. ఎవరినంట? సాతానును జయించే వారంగా. అర్థమవడం కొరకై ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము చేత కడగబడి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము చేత కొనబడి ఉంటారో, పరిశుద్ధ సమూహముగా చేయబడి ఉంటారో, సంఘములో చేర్చబడి ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారంట? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సాతాను చెరలు వేయించినప్పుడు వాళ్ళు చేసే పని ప్రార్థన చేయడం. అందరు చేస్తారా? అందరూ ప్రార్థన చేయగలరా? చేయలేరు కదా. కానీ ఎవరు ప్రార్థన చేయగలరంట? కేవలము ఆయన నమ్మిన ప్రజలు మాత్రమే ప్రార్థన చేయగలరు కదా. వారికి ఉన్న కష్టములో, వారికి ఉన్న ఇబ్బందులో కదా. ఇక్కడ చూస్తే ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో చాలా స్పష్టంగా రాయించబడింది. ఏంటంట? వారు వానిని అంట కదా. దేవుని యొక్క ప్రజలు సాతానును ఏం చేస్తూ ఉన్నారంట? జయిస్తూ ఉన్నారు కదా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ గివ్స్ అస్ అథారిటీ అండ్ డెలివరెన్స్. విడుదలనిస్తుంది. రెండోది ఏంటంటే మనకి అధికారమునిస్తుంది ఆయన రక్తము. ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలా? రెండవది అని అంటే ఈ మాటే, దేవా రక్షింపబడిన తరువాత నీ రక్తము చేత కొనబడిన నేను సాతానును జయించగలిగే అధికారమును నీవు నాకు ఇస్తా వచ్చావయ్యా. ఆ మాట మనకు అర్థమవడం కోసమై యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు దయ్యములను వెలగొట్టింది. ఇంకా ఎవరు వెలగొట్టారంట? పేతురు కూడా ఏం చేస్తూ వచ్చాడు? అపవిత్ర ఆత్మల నుంచి అనేకులను విడిపిస్తూ వచ్చాడు. ద అథారిటీ హ్యాజ్ రిసీవ్డ్ ద పీటర్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పేతురు కూడా ఏం చేస్తూ వచ్చాడంట? ఇట్టి అధికారమును ఆయన సంపాదించుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే రెండవదిగా ఏంటంట? ఆయన రక్తము మనకు విడుదలను అలాగే అధికారమును ఇస్తుంది. అందుకొరకై మనము ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి రండి 3వ అనుభవంలోనికి వెళ్దాం. 3వ అనుభవం బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 వర్స్ 5. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనకేమవుతుందంట? స్వస్థత కలుగుచున్నది. కాబట్టి మనము చూస్తే ద బ్లడ్ ఆఫ్ జీసస్ బ్రింగ్స్ అస్ హీలింగ్. ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయించబడి ఉంటుంది. మనం ఎట్లున్నామంట? మన అపరాధముల చేతను పాపముల చేతను మనం ఎట్లయినాం? చచ్చిపోయి ఉన్నాం. చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించక మునుపు మనం ఎలా జీవిస్తూ ఉన్నామంట? పాపపు జీవితం ఉంది, అపరాధపు జీవితం ఉంది కదా. ఇవన్నీ ఎలాగున్నాయంట? మనల్ని ఆత్మీయంగా మనల్ని నశింపజేస్తూ ఉన్నాయి. ఆత్మీయంగా మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. అయితే అట్లాంటి మనలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తిరిగి బ్రతికింపజేస్తూ ఉన్నాడు. పాపపు ఊబిలో పడి ఉన్న మనల్ని తిరిగి ఏం చేస్తూ ఉన్నాడంట? పాపము నుంచి ప్రభు విడిపిస్తూ ఉన్నాడు కదా. అదే మాట మనకు అర్థం అవడం కోసమై లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. ఏంటంట? తప్పిపోయిన కుమారుడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చి దేవా నన్ను క్షమించు నేను పాపిని అన్నాడో ఏమైపోతూ వచ్చాడంట? క్షమించబడుతూ వచ్చాడు. పాపంలో ఉన్నాడా? పాపంలో లేడు. తన జీవితం బాగుపరచబడతా వచ్చింది కదా.
కాబట్టి మనము చూస్తే మూడవదిగా ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి అని అంటే, ఆ ప్రశస్తమైన రక్తము మన గాయములను ఏం చేస్తూ ఉందంట, మాన్పివేస్తూ ఉంది. మన అతిక్రమపు జీవితము నుంచి మనకి విడుదల కలిగిస్తూ ఉంది కదా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను పచ్చి పుండ్లు గాయములు, అవి పిండబడలేదు, కొట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు కదా. ఇట్లాంటి మానవుని సహజ నైజము నుండి ఆయన ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడంట, నిన్ను నన్ను రక్షించడం కోసమై, నిన్ను నన్ను ఆరోగ్యవంతులుగా చేయడం కోసమై ఆయన రక్తం ఏం చేస్తూ ఉందంట, సహాయపడతా ఉంది. కాబట్టి మొదటిగా ఏంటంట, ఆయన రక్తం ఏమిస్తుంది, మనకి రక్షణ లేదా భద్రతను ఇస్తూ ఉంది. రెండోదిగా ఆయన రక్తం మనకేమిస్తూ ఉందంట, విడుదల, అలాగే అధికారం ఇస్తూ ఉంది సాతానును జయించడం కోసమై. మూడవది ఏమిటంట, ఆయన రక్తము స్వస్థతనిస్తూ ఉంది, ద పవర్ ఆఫ్ హీలింగ్. రండి, నాలుగవది చివరిది, ఈ మాట చూసుకొని మనము ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 2వ వచనం, అలాగే 3వ వచనం. బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 103 వర్స్ 2 and 3. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారములలో ఏం చేయొద్దంట, దేనిని కూడా మరవద్దంట. కింద రాయించబడింది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇక్కడ చూస్తే దోషము అంటే ఏంటంట, దోషం అంటే తప్పు, పాపము కాదు, దోషం అంటే తప్పు. మనం చదువుతూ ఉన్నప్పుడు ఫిజిక్స్లో మనకి వెక్టార్ స్కేల్ ఉంటుంది కదా, వెర్నియర్ స్కేల్, దాంట్లో మనకు దోషాలు ఉంటాయి, అంటే లెఫ్ట్ సైడా రైట్ సైడా అనేది. అట్లాగా మనము చూస్తే దోషములు అంటే ఏంటి, తప్పులు. కొన్నిసార్లు మన జీవితంలో మనకు తెలియకుండానే తప్పులు వస్తాయి కదా. దావీదు జీవితంలో అట్లాంటివి ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు. దావీదు జీవితంలో తనకు తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తూ వచ్చాడు. అయితే అట్లాంటి దావీదు జీవితంలో ఆయన వ్యక్తిగతంగా ఏమంటా ఉన్నాడు, ఆయన ఎట్లాంటి దేవుడు అంట, నా దోషములన్నిటినీ కుదుర్చువాడు, నా సంకటములన్నిటిని ఏం చేస్తాడంట ఆయన, నా దోషములన్నిటినీ క్షమించేవాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటం అంటే ఏంటి, ఆ మాట మనకు అర్థం అవ్వాలంటే మత్తయి సువార్తలోకి వెళ్ళాలా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో ఉంది కదా, ఆమెను అడగాల. ఆమె అంట వచ్చింది, ఆమె ఎంతో సంకటపడిందంట కదా, ఎంతో క్రయం అయిపోయిందంట, ఉన్నదంతా ఖర్చు చేసుకొని ఇంకా ప్రయాసముతో జీవిస్తూ ఉంది ఆమె. అది సంకటపు జీవితం కదా. కాబట్టి మనము చూస్తే నాలుగవదిగా ప్రభువును ఎందుకు మనం ఆరాధించాలి అని అంటే, ఆ ప్రశస్తమైన ఆ రక్తము మనల్ని ఏం చేస్తూ ఉందంట, మన యొక్క సంకటముల నుంచి, అలాగే మన యొక్క దోషముల నుంచి, మన యొక్క పాపముల నుంచి మనల్ని ఏం చేస్తూ ఉందంట, క్షమిస్తూ ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా కాకోకుండా మన జీవితంలో మనకు క్షమాపణ ఉందా, పాపములకు ఉందా, లేదు. కేవలం ఆయన రక్తము ద్వారా మాత్రమే మన పాపములకు మనకు క్షమాపణ దొరుకుతూ ఉంది. కాబట్టి 4 అనుభవము మళ్ళీ ఒక్కసారి మనం నెమరు వేసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై మొట్టమొదటిగా ఆయన రక్తం ఏం చేస్తుంది, మనల్ని, మనకు రక్షణ లేదా భద్రతని ఇస్తుంది. రెండవది ఏంటంటే, ఆయన రక్తం ఏం చేస్తుందంట, విడుదలనిస్తుంది, అలాగే సాతాను మీద అధికారమును ఇస్తుంది. మూడవది ఏంటంట, ఆయన రక్తము మనకు స్వస్థతనిస్తుంది. నాలుగవది ఏంటంటే, ఆయన రక్తము మనకు పాప క్షమాపణనిస్తుంది. నాలుగవదిగా ఏంటంట, ఆయన రక్తం మనకు పాప క్షమాపణిస్తుంది. ఈ 4 అనుభవమును మనం తలపోసుకొనొచ్చు, మనము ప్రభుని ఆరాధించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. పాట సంఖ్య 197.
మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపే. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు, నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. వెండి బంగారు అష్టైశ్వర్యములు నిదానములే శ్రీమంతుడా, వెండి బంగారు అష్టైశ్వర్యములు నిదానములే శ్రీమంతుడా. శ్రేష్ఠ ఈవులనిచ్చు జ్యోతిర్మయుడవు, శ్రేష్ఠ ఈవులనిచ్చు జ్యోతిర్మయుడవు, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం నిమ్ము మా దేవా, నీ మహిమైశ్వర్యం నిమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక.
బలను సమీపించక మునుపు ఒక ప్రశ్న. గత వారం మనం ఏం వింటూ వచ్చినాం బల కొరకై? ఏం వింటూ వచ్చినాం? సౌలు పౌలు ఎలా మార్చబడతా వచ్చినాడు? సౌలుగా ఉన్నప్పుడు ఏముంది అంటే క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆయన ఎవరు, క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన ఎవరు, ఎలా ఉన్నాడు అన్న అనుభవాన్ని మనం నేర్చుకుంటూ వచ్చినాం. అయితే ఈ దినము ఒక క్రైస్తవుడు తిరిగి పాపంలో పడిపోతే తిరిగి ఎట్లా ప్రభు దగ్గరికి రావాలి, ఎట్లా రాగలడు, హౌ టు రికవర్ అవర్ క్రిస్టియన్ లైఫ్. సో వీటిలో ప్రధానమైనది ఒక క్రైస్తవ జీవితంలో నీవు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉండవచ్చు, లేదంటే నీవు సండే స్కూల్ బాధ్యతను నిర్వహిస్తూ ఉండొచ్చు, లేదంటే దేవుని మందిరంలో బాధ్యత కలిగిన సహోదరుడి స్థానంలో నీవు ఉండవచ్చు. అయితే నీవు పడిపోయినప్పుడు ఎట్లా తిరిగి దేవుని దగ్గరికి రాగలము, మనము ఎట్లా మనం తిరిగి దేవునితో మన సంబంధాన్ని కట్టుకోగలము అని అంటే, నెంబర్ 1 దట్ ఈజ్ ఫర్గివ్నెస్ ఆర్ రిపెంటింగ్. ప్రభు దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా ఏం చేయాలంట? పశ్చాత్తాపపడాలి. దావీదు జీవితంలో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో చూస్తాం. దావీదు ఏం చేసినాడంట? దావీదు తాను ధైర్యం తెచ్చుకునేను తన దేవుడైన యెహోవాను బట్టి. ఎన్నోసార్లు మనం మన జీవితంలో ఎన్నో తీర్మానాలు చేసి ఉంటాం కదా. నేను మరలా చెప్తున్నా, ఆ తీర్మానాలు ఏంటి? బాహ్య సంబంధమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు. ఇప్పటి నుండి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కలిగి ఉంటాము. ఆ మాట నిలవబెట్టకపోవడం ఏంటంట? పడిపోయిన జీవితం కాదా? ఇప్పటి నుంచి ప్రతిరోజు నేను 3 అధ్యాయాల బైబిల్ చదువుతాను. మనం పడిపోతే అది దేవునితో మనం చేసిన నిబంధన నిలవబెట్టుకున్నట్లా కాదుగా. అలాగే ప్రతిరోజు నేను ఒక అర్ధగంట సేపో లేదంటే గంట సేపో ప్రార్థన చేస్తాను, తీర్మానం చేసుకొని ఉంటావు. కానీ ఆ తీర్మానానికి నీవు కట్టుబడకుండా ఉన్నట్లయితే ఎలాగున్నట్లంటే మనము పడిపోయి ఉన్నట్లు. ప్రతిరోజు నేను ఎవరికో ఒకరికి సువార్త చెప్తాను కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీర్మానాలు చేసుకొని ఉంటాం. అయితే ఆ తీర్మానాలన్నీ మనము జరిగిస్తూ ఉన్నామా లేదా? అవి జరిగించినప్పుడు మనకు తెలియకుండానే మన ఆత్మీయ జీవితం ఏమవుతుందంట? పడిపోతుంది. మన ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? పడిపోతుంది. ఆ పడిపోయినప్పుడు మనం ఎట్లా దేవుని, మీరు నమ్ముతారు నమ్మరు, చాలామంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే ఒక్కసారి దేవుని మందిరానికి దూరం అయిపోతే ఇంకా వాళ్ళకు రావడానికి ఇష్టమే ఉండదు. ఉదాహరణకి సౌలు జీవితం చూడండి. సౌలు మొదటి సమూయేలు గ్రంథము 13-14 అధ్యాయాల్లో ఒక్కసారి పోయినాడు, తప్పిపోయినాడు అంతే. ఒకే పాపం సౌలు చేసింది. దావీదులాగా కొన్ని 10 పాపాలు చేయలే, ఒకే పాపం చేశాడు, దేవునికి దూరం అయిపోయినాడు అంతే. ఇంక రాలా, చచ్చేదాకా సౌలు దేవుని ముఖం చూడటానికి ఇష్టం లేదు సౌలుకి. ఆయన చేసిన పాపం ఏంటంట? ఆయన చేయని పని అనగా మొదటిగా ఏం చేశాడంట? ఆయన అమాలేకులను పూర్తిగా చంపమంటే అక్కడ క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చినాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంట? ఆయన ఫిలిస్తీన్లు తన మీదకి దండెత్తి వస్తున్నారు కాబట్టి యుద్ధం చేయడం కోసమై సమాధాన బలులను ప్రవక్త అయిన సమూయేలు అర్పించాల్సిన వాటిని ఆయన అర్పించాడు అంతే. ఈ పాపాలు ఏం చేస్తూ వచ్చాయంట? సౌలు జీవితంలో దేవుని ముఖం చూడటానికి ఆయనకు సిగ్గేసింది కదా. అంతే, మనం కూడా మన జీవితంలో ఒక కారణము చెప్పి దేవుని మందిరానికి కానీ దేవుని సన్నిధికి కానీ, నేను దేవుని సన్నిధిని ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడైతే కూర్చొని ప్రార్థన చేస్తామో అది దేవుని సన్నిధే. అది స్థలం ఏదైనా సరే, మన సొంత ఇల్లు కానివ్వండి, మన బెడ్రూమ్ కానివ్వండి, మన యొక్క మేడగది కానివ్వండి, ఏదైనా సరే అది దేవుని సన్నిధి. మనం అక్కడికి వెళ్ళకుండా, మనము దేవునికి ప్రార్థన చేయకుండా, ఉదయం ఏదో పని మీద లేట్గా లేచినాము, ఆలస్యంగా, పద్దన స్కిప్పు, ఫ్యామిలీ ప్రేయర్ స్కిప్పు,
వ్యక్తిగత ప్రేయర్ స్కిప్, ఇంకా బైబిల్ చదవడం స్కిప్. మధ్యాహ్నం కూడా అంతే, మధ్యాహ్నం ఏదో అడావిడిలో ఉంటాం. ఇంకా రాత్రి అంటే అయ్యో ఈరోజు అంతా పని చేసిన అలసిపోయినా కదా, అన్ని స్కిప్. పడిపోయిన జీవితం. ఒకటో రోజు పడిపోతే రెండో రోజు ప్రార్థన చేసే మనసు రాదు. మూడో రోజు ఏంలే నిన్న చేయలే, నిన్నంతా బాగున్నా, ఈరోజు ఏమవుతుందిలే అన్న మనకు తెలియకుండానే మనలో ఒక అహంకారపు జీవితం వస్తుంది. అట్లా 4, 5, 6 అయిపోతానే 7వ రోజు ఏం రోజు? ఆదివారం. బైబిల్ పట్టుకుంటాం కానీ మన ముఖ కవలికలు ఎట్లా ఉంటాయంటే చచ్చిన లెక్క ఉంటాయి. ఆత్మీయంగా మన ముఖ కవలికలు ఎట్లుంటాయంట? నెమ్మది ఉండదు కదా, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, అలాగే మన మనసు ఆనందంగా ఉండదు. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? మనల్ని కదిలిస్తూ ఉంటాయి కదా. దేవుని వాక్యం చెప్పేటప్పుడు మనం వినం. ఇంకా ఈ వారం అంతా బైబిల్ చదవలే, ఏం ఆరాధన చేస్తాం, ఈ వారం అంతా బైబిల్ చదవలే, ఏం బల తీసుకుందాం, ఈ వారం అంతా బైబిల్ చదవలే, ఏదోలే వచ్చినాము ఊరికి అటెండెన్స్ చేయించుకునే పోయినట్లు అన్నట్లు ఉంటుంది కదా. పశ్చాత్తాప జీవితం. ఒక క్రైస్తవ జీవితంలో మరలా చెప్తున్నా, మనము పడిపోయిన వెంటనే మనం ఏం చేయాలంట? ప్రభు దగ్గర రావాలి. ఎంత ఆలస్యం చేస్తే, ఒక మాటలో చెప్పాలంటే సాతాను అంతగా మనకి ఇబ్బంది పెడతాడు. దేవునికి మనకి మధ్యవర్తిగా ఆయన ఉంటే, మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి సాతాను దూతలు మధ్యవర్తులుగా పనిచేస్తాయి. అర్థమైందండి? దేవునికి దేవుణ్ణి మనల్ని కలపడం చాలా ఇష్టం యేసుక్రీస్తు ప్రభువారికి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి మనకు మధ్య ఉన్న దూరం పెంచడం చాలా ఇష్టం సాతానుగాడికి. మనం ఎప్పుడైతే దేవునితో సంబంధం కోల్పోతామో మనకు తెలియకుండానే మన చుట్టూ ఏ దూతలు వస్తాయంట? ఏ దూతలు వస్తాయి? సాతాను దూతలు వస్తాయి. కీర్తన 91లో దావీదు అన్నాడు, ఏమన్నాడు? మీరు సింహముల నోళ్లను ఏం చేస్తారు? సింహములను నాగబాములను అనగద్రొక్కెదురు అని కీర్తన 91లో అంటే, ఆయన నీ పాదములకు రాయి తగలకుండా తమ దూతలను ఏం చేస్తారంట? ఎత్తి పట్టుకుందరని కీర్తన 91లో అంటే, సాతాను ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే నీకు Z+++ సాతాను సెక్యూరిటీ. అర్థమైందండి? కాబట్టి సాతాను మన చుట్టూ కళ్ళు మూసుకొని తెరిచినప్పుడు వాడి దూతలు వచ్చింటాయి, దేవుని దూతలు ఉండరు. ఇంకా కాపాడేవాడు కాస్త దొబ్బేస్తాడు అనమాట. వీడి పనే అది. సాతాను యొక్క ప్రయోగం, సాతాను యొక్క ఇష్టం ఏంటంటే, మనుషులందరూ చచ్చిపోయి నేను నివసించే ఈ నరక యాతన పడుతున్న స్థలం అనగా నరకంలోనికి రావాలి అన్నది మన ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే, నేను ఇంతగా ప్రేమించిన నా పిల్లల కోసమై ప్రాణం పెట్టాను, కాబట్టి వీళ్ళు ఈ విలువైన రక్తము క్రిందికి వస్తే చాలు, వీళ్ళు పరిశుద్ధపరచబడతారు, నాతో పాటు నెమ్మదిలో ఉండే స్థలంలో ఉంటారని దేవుని ఆలోచన. అయితే వీరి ఇద్దరి ఆలోచనలో మనం ఏ ఆలోచనలో నడిస్తే అక్కడికి వెళ్తాం. ఫలితం చివరికి అదే. వారిద్దరి ఆలోచనలు, వారి కోణం వారిది, దేవుని కోణం దేవుంది, సాతాను కోణం సాతానుది. సాతాను యొక్క ఆలోచన ఏంటంటే, నేను ఎట్లా పడిపోయినా వాళ్ళు కూడా చచ్చిపోవాలా, వాళ్ళు కూడా నాతో పాటు రావాలా, అది వాడి ఆలోచన. ఇప్పుడు నువ్వు నేను ఎట్లా ఆలోచిస్తున్నామో అన్నదే ప్రశ్న. రక్షింపబడి ఉన్నాం కదా, దేవుని వాక్యం తెలుసు కదా, మనం ప్రతిరోజు బైబిల్ పట్టుకునే వారమే కదా. కాబట్టి మనం ఎప్పుడైతే పడిపోయిన వెంటనే దేవుని దగ్గరికి వచ్చి, దేవా పలానా విషయంలో నా జీవితంలో నేను పడిపోతా వచ్చాను, పలానా ఆలోచనలలో నేను చిక్కుబడిపోతా వచ్చాను, నన్ను క్షమించు అని అంటే, దేవుడు క్షమించడా? దేవుడు క్షమించడా? పర్లేదు, కొడితే కొట్టిని ఒకేటే, అవునా కదండి? ఒక నష్టమే కదా దేవుడు పెట్టేది, 2 నష్టాలే కదా, 3 నష్టాలే కదా. జీవితం అంతా నరకములో ఉండటము కంటే, మన ఆత్మ నరకంలో యాతన పడటము కంటే, భూమి మీద దేవుని చేత ఒక దెబ్బ తింటే మనకేం అవ్వదండి. తల్లిదండ్రులు ఎప్పుడైనా ఎలా కొడతారో చెప్పమంటారు? ఎంత కోపం వచ్చినా కూడా ప్రేమతోనే కొడతారంట. కాబట్టి ఆయన ప్రేమించే దేవుడు. మనల్ని కక్షతో వీడు చావాలని కొట్టడుగా, ఈమె చావాలని కొట్టడుగా. ఆయన ఎట్లా కొడతాడు మనల్ని? ఆయన ప్రేమతో దెబ్బేస్తాడు కదా. ఎక్కడ రాయించబడిన మాట? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాయించబడింది. అతడు తాను ప్రేమించు వారిని అందరినీ గద్దించి ఏం చేస్తారంట? శిక్షించును. రండి ఆ మాట చదువుకుందామా. ఆ దేవాతి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వేసే దెబ్బ ఎట్లుంటుందంట? అది ప్రేమతో కూడిన దెబ్బ. 3వ అధ్యాయం 19వ వచనం, ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 19. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేని కొరకై? ఆ మాట పూర్తిగా పూరిస్తే మనకు అర్థమవుతుంది. గనుక
నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అంటే ఏంటి? మన జీవితం మార్చుకోవడానికి దేవుడు దెబ్బలేస్తాడు. అంతేగాని మనం సరిగా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మన విషయంలో అరే వీడిని ఇంకా శిక్షించాలి, ఇంకా నలగొట్టాలని ప్రభు అనుకోడు. చాలామంది అంటారు ఏమని తెలుసా, అయ్యో దేవా నువ్వు నన్ను నలగొడతా ఉన్నావయ్యా. ఎందుకు నలగొడతా ఉన్నావు అంటే రాత్రి మనం చూసే సీరియల్లే. ఎందుకు నలగొడతా ఉన్నామంటే ఎవ్వరు లేనప్పుడు మనం పలికే ఆ మాటలే, ఇవే కారణం. దేవుడు ఎప్పుడు నలగొట్టడు. కావాలంటే గమనించండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. గత వారం కూడా నేను మీకు నేర్పిస్తూ వచ్చాను. ఏమని? అతి పేదవాడైన దీన దరిద్రుడు ఉన్నాడు. ఎవరంట? లాజరు. ఎప్పుడన్నా అన్నాడు ఆ మాట? దేవా నువ్వు నాకు తినడానికి ఏమీ లే, దేవా నాకు ఆరోగ్యం కూడా లేదు, నన్ను నలగొడతా ఉన్నావు, నీకు ఇష్టమైంది ప్రభు అన్నాడా? ఆయన అనలా. ఆయన ఎప్పుడల్లా ఆ మాట? మరి నీవు నేను ఎట్లంటాం? నీవు నేను అనడానికి ఏం అర్హత ఉంది మనకి? మనం ఈరోజు ఏదైతే మనం కలిగి ఉన్నామో అదంతా ఇచ్చింది ఎవరంట? మన దేవుడే కదా. కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలో పడిపోయి ఉంటే ఏదైనా తీర్మానంగానే అది ఏ తీర్మానమైనా సరే, ప్రభువా నా పిల్లల్ని నీకు ఇస్తా అన్న తీర్మానమైనా పర్వాలేదు, లేదంటే ప్రభువా నేను వివాహం చేసుకోకుండా నీ కొరకే జీవిస్తాన్న తీర్మానమైన పర్వాలేదు, లేదంటే నీ కుటుంబ ప్రార్థన విషయంలో నువ్వు చేసుకున్న తీర్మానమైన పర్వాలేదు, లేదంటే దేవుని విషయంలో ఏ తీర్మానమైనా నువ్వు చేసుకొని పడిపోయి ఉంటే దేవుని దగ్గరికి రావాలంటే నీకు నాకు ఉన్న ఏకైక మార్గం ఏంటంట? ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడటం. వేరే మార్గం లేదు. ఆయన దగ్గరికి రావాల్సిందే కదా. ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడవలసిందే. దావీదు పశ్చాత్తాపడితే దావీదును దేవుడు త్రోసివేశాడా? ఎన్నిసార్లు పాపం చేస్తావురా దుర్మార్గుడు అన్నాడా? అనలా. ఏదో చిన్న చిన్న నష్టాలు పెట్టాడు, కానీ దావీదును చంపలే దేవుడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో మనకు అర్థం అవడం కోసమే ఇవన్నీ దృష్టాంతములు అండి. కాబట్టి మనం చూస్తే మొట్టమొదటిగా ఏమడగాలంటే దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాల. రెండవది ఏం చేయాలంటే దేవునికి నచ్చిన పనులు మనం చేయడం ఆరంభించాలి. రెండవదిగా ఏంటంట? మొదటిగా ఏంటంట? దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలి. రెండవదిగా ఏంటంట? దేవునికి నచ్చిన పనులు. అంటే ఏ తీర్మానాన్ని అయితే నువ్వు కొనసాగించలేకపోతా వచ్చావో ఆ తీర్మానాన్ని తిరిగి ఏం చేయాలా? కొనసాగించే ప్రయత్నం చేయాలా. కొంతమంది ఏంటంటే ఇంకా క్షమాపణ అడిగినాం చాలు, ఇంకా ఆ తీర్మానంని దేవుడు విడిచిపెట్టినట్టేలే అని భావిస్తారు. కాదు. ఒకసారి మనము క్షమాపణ అడిగిన తర్వాత క్షమింపబడిన వారమైన మనము తిరిగి ఏం చేయాలంట? ఆ తీర్మానమును తిరిగి కొనసాగించాలి. ఏ తీర్మానమైనా నీవు దేవునితో ఏ తీర్మానం చేసుకున్నావో, ప్రతిరోజు బైబిల్ చదువుతానను, లేదంటే ఒక 6 నెలలకు నేను బైబిల్ అయిపోజేస్తానను, లేదంటే సంవత్సరం కల్లా నేను బైబిల్ పూర్తి చేస్తానను, ఏ తీర్మానం అయితే నువ్వు ప్రభుతో చేసావో, ఏదైతే మధ్యలో ఆపావో ఆ తీర్మానం తిరిగి కొనసాగించాలి. చాలామంది ఏంటంటే క్షమాపణ కోరుకున్నాం ఇంకా విడిచిపెడదామని అనుకుంటారు. కాదు, ఆ తీర్మానాన్ని తిరిగి కొనసాగింపజేయాలి. అది కావాల్సింది. ఎప్పుడైతే మనం అట్లాంటి అనుభవంలో ఉంటామో, మూడోదిగా మనకు తెలియకుండానే మనం ఏం చేస్తాం? దేవునికి దగ్గర అవుతాం. దేవునికి దగ్గరగా అవుతాం. ఉదాహరణకి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటిగా దావీదు పశ్చాత్తాపపడతా వచ్చినాడు. ఎందుకు? సిగ్లెకు ప్రాంతము తన వల్లనే కాలిపోయిందని హీ హ్యాస్ బీన్ రియలైజ్డ్ వాట్ ద సిన్ హ్యాస్ కమిటెడ్. ఆయన తనను తాను ఏం చేసుకుంటూ వచ్చాడు? అర్థం చేసుకున్నా, అరే నా పాపమే కదా అని. నెంబర్ 2 ఏం చేస్తూ వచ్చాడంట? ఆ తీర్మానం అంటే ఏంటి? తన చుట్టూ ఉన్న ప్రజలందరి యొక్క ప్రాణాలు తిరిగి కాపాడాలి అని అనుకున్నది ఎవరంట? దావీదే. అంటే ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానం తిరిగి ఏం చేయాలనుకున్నాడు? తిరిగి కొనసాగించాలనుకున్నాడు. అరే నా చుట్టూ ఉన్న ప్రాణాలని కాపాడుకోవటం నా బాధ్యత అని అనుకున్నాడు దావీదు. ఆ పని చేశాడు. మూడవది ఏంటంట? తనకు తెలియకుండానే దేవునికి దగ్గరగా అయిపోతూ వచ్చాడు. ఇన్ని పాపాలు చేసిన తర్వాత కూడా దావీదు దేవునితో ఎలా నడుస్తూ వచ్చా అంటే, దావీదు చివరి దినాల్లో ఆయన అంటూ వచ్చినాడు. ఏమన్నాడు తెలుసండి? దేవా, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను నువ్వు ఎక్కడిది నడిపించావు? రాజుగా నన్ను సింహాసనం ఎక్కించావు. ఎంతో గొప్ప దేవుడవయ్యా నీవు అని అన్నాడు. మరి దావీదును గురించి దేవుడు ఏమన్నాడండి? దావీదా, నీవెవరు అంట? నా హృదయానుసారుడైన మనుష్యుడివి, నా చిత్తమును నెరవేర్చువాడవు అనే అపోస్తల కార్యంలో అంటాడు. చూడండి ఎట్టుందో. ఎక్కడ దావీదు, ఎక్కడ అపోస్తల కార్యములు. ఎన్ని వందల సంవత్సరాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేయలేదంటే దావీదును మరచిపోలా. అలాగే దావీదు దేవుణ్ణి మర్చిపోలా.
మనము చూస్తే ముందు పరిపాలించిన రాజు అనగా సౌలు ఏం చేస్తూ ఉన్నాడంట? తన కొరకై ప్రయాసపడితే దావీదు మాత్రం ఏం ఆలోచన చేశాడంట? నా దేవుని కొరకై, నా దేవుడు నాతో కూడా నివసించడం కోసమై మా మధ్య ఏముండాలా? ఒక మందిరం ఉండాలని ఆలోచించిన వ్యక్తి దావీదు. కాబట్టి మనము చూస్తే ఈ మూడింతల అనుభవం ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో మనం పడిపోయినామో, మొట్టమొదటిగా ఏంటంట? పశ్చాత్తాపపడాలి. నెంబర్ 1 రెపెంటెన్స్. నెంబర్ 2 టేకింగ్ ద డిసిజన్స్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. తిరిగి ఆ తీర్మానమును కొనసాగించడం, లేదంటే దేవుని చిత్తముతో తెలుసుకొని నడవడం. ఇది రెండవ అనుభవం. దేవుని చిత్తమును అనుసరించి నడవడం రెండవ అనుభవం. మూడవది ఏంటంట? దేవునితో కలిసి నడచాలి. చివరిగా ఏంటంట? దేవునితో కలిసి నడిస్తే మనం ఏం చేయబడతాం? తిరిగి ఆధిక్యతను సంపాదించుకుంటాం కదా. పడిపోయిన జీవితం తిరిగి కట్టబడాలంటే 3 ప్రధానమైన కారణాలు లేదా లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా పశ్చాత్తాపడాలా, రెండోది తీర్మానమును తిరిగి కొనసాగించాలా లేదా చిత్తమును, దేవుని చిత్తం నెరవేర్చాలా, మూడవది దేవునితో కలిసి నడవాలా. దేవునితో కలిసి నడవాలి కదా. ఎంతమంది నడిచారో దేవునితో కలిసి మన పూర్వమందున్న మన భక్తులు. మొట్టమొదటిగా చూస్తే అబ్రహాము, ఆయన కంటే ముందు నోవాహు, ఆయన కంటే ముందు హనోకు. వారు ముగ్గురు దేవునితో కలిసి నడిచారు. ఎక్కడైనా పడిపోయినారా? ఒక మనిషి ఇంకొక మనిషిని పట్టుకుంటే కొన్నిసార్లు పడిపోవచ్చు, కానీ దేవుడు పట్టుకుంటే ఎప్పుడు పడం మనం కదా. ఆయన పట్టుకుంటే ఎలా ఉంటుంది అని మనకు అర్థం అవడం కోసమై ఆయన అన్నాడు, నీ ప్రాణము ఎక్కడుందంట? నీ నా యొక్క ప్రాణము ఆయన అరచేతిలో ఉందంట. దేవుని అరచేతిలో నుండి ఎవరైనా మన ప్రాణాన్ని దొంగలిస్తారా? దొంగలించలేరు. ఎవ్వరు కూడా, అసంభవం అది కదా. కాబట్టి అటువంటి అనుభవంలోనికి రావాలంటే ఈ మూడింతల అనుభవంను కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. బలం సమీపించడానికి సంసిద్ధపడి ఉండగా యోగ్యకరమైన రీతిలో బలం చేరుట కృపణీయండి. యేసే నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు కృపనిమ్మని యేసే నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది.
ప్రేమగల తండ్రి, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. ఎవరు అయోగ్యంగా పాలు పొందారో వారిని క్షమించండి, మరి ఒక తరుణాన్ని మీరు అనుగ్రహించండి. తిరిగి రాజన్నను బట్టి స్తోత్రాలు దేవా. ప్రిస్కిల్లక్కను బట్టి స్తోత్రాలు కరుణించము. ప్రేమించిన పిల్లలను బట్టి స్తోత్రాలు కరుణించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. పండు ప్రభాస్ దేవా, అట్లా వైష్ణవిని కరుణించి మంచి ఆరోగ్యంతో నింపండి. సినన్నం బట్టి స్తోత్రాలు, మంచి ఆరోగ్యం దయచేయండి. చేస్తున్న పనులు తోడుగుండండి. నిహారికను బట్టి స్తోత్రాలు, మంచి ఆరోగ్యం దయచేయండి. అలా ఉస్మైలీ జాన్ను బట్టి స్తోత్రాలు కరుణించి మీరే మంచి ఆరోగ్యంతో నింపండి. కులాయమ్మక్కను బట్టి స్తోత్రాలు, అక్క మంచి ఆరోగ్యం దయచేయండి. దేవా, తనకున్న అనారోగ్యం అంతటి మీద మీరే విజయాన్ని ఇవ్వండి. అవనమ్మను కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయండి. దేవట్లాగో భాగ్యమ్మ తన మోసమామను కరుణించండి. అటు తిరిగి చిన్న భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. చిరుమన్ జేజీని బట్టి స్తోత్రాలు స్తుతించగలుగుతున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి. అట్లా అవంతికాన్ని బట్టి స్తోత్రాలు, బిడ్డ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. మీరే మంచి ఆరోగ్యంతో నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ దాసరాలు నన్ను కరుణించము, ఎరువుని సంపూర్ణమైన బహుమానం కొరకు సిద్ధపరచండి. అలాగ మేము చేస్తున్న మా చేతి వృత్తును దేవ మీరు స్థిరపరిచి ఆశీర్వదించండి. అటు తిరిగి మా తండ్రి హరిప్రసాదం బట్టి స్తోత్రాలు కరుణించము. అమ్మక్కను బట్టి స్తోత్రాలు, ప్రేమించిన బహుమానం బట్టి స్తోత్రాలు కరుణించండి. వారు చేస్తున్న పనిలో మీరే తోడుగుండండి. దేవా, ఆ కొరియర్ ఆఫీస్ను దేవా హబ్ను మీరే ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. పని చేస్తున్న మా తోటి సహోదరులను కరుణించము. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఇంకెవరినైతే మర్చిపోయినానో వారికి రెండింతలు దీవెన దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 197. మూడో చరణం, నాలుగో చరణం, ఐదో చరణం. అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధశూరుడా. అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధశూరుడా. నీక సాధ్యమైనది లేదే యెహోవా, నీక సాధ్యమైనది లేదే యెహోవా. నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తిని వివరింపతరమా. నీ సర్వశక్తితో నింపు మా దేవా, నీ సర్వశక్తితో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును కాక, నీకే కలుగును కాక మా దేవా, నీకే కలుగును కాక. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. కొలువగలేమో నీ ఘన ప్రేమను, కొలువగలేమో నీ ఘన ప్రేమను. సాటిలేని నీ ప్రేమను వివరింపతరమా, సాటిలేని నీ ప్రేమను వివరింపతరమా. నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా,
ప్రేమతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక. నీకే కలుగును గాక మా దేవా. నీకే కలుగును గాక. ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని అగాధ సముద్రము జ్వాలామయుడా. ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని అగాధ సముద్రము జ్వాలామయుడా. మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని. మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని. అగపే ప్రేమను వివరింపతరమా. అగపే ప్రేమను వివరింపతరమా. అగపే ప్రేమతో నింపు మా దేవా. అగపే ప్రేమతో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక. నీకే కలుగును గాక మా దేవా. నీకే కలుగును గాక. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ దయ చొప్పున మీ సన్నిధానంలోకి నన్ను మమ్మల్ని నడిపించారు. విన్న మాటలు నాలో నీరు కట్టి ఫలింపచేయండి. మేము లోకంలోకి వెళ్తున్నాము. ఏ అక్రత గుండా మీ ప్రజలు వచ్చారు, ఎటువంటి ఇబ్బందులు కష్టాలు గుండా వచ్చారు దేవా, వారిని తగిన కాలమందు మీరే దర్శించుము. వారికి ఉన్న ఇరుకు ఇబ్బందుల నుంచి దేవా మీరు విడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. లోకంలోకి వెళ్తుండగా దేవా నీ కొరకై నమ్మకమైన రాయబారులముగా మేము జీవించలాగా అనుమతించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక.